హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకట్రాములు. ఈరోజు ఈ వీడియోలో మనం డిగ్రీ 6th సెమిస్టర్కి సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలకు అన్ని కాలేజీలకు ఉండేటటువంటి కెమిస్ట్రీ ఇంపార్టెంట్ క్వశ్చన్లను మెడిసినల్ కెమిస్ట్రీ అనేటటువంటి టాపిక్స్ అంటే మెడిసినల్ కెమిస్ట్రీ అనేటటువంటి పేపర్ 6th సెమిస్టర్లో ఉండడం జరుగుతుంది. కెమిస్ట్రీలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలు అన్ని కాలేజీలు ఇదే ఉంటుంది సిలబస్ అనేది. అటానమస్ కాలేజీలకు ఏవైతే ఉంటాయో ఆ అటానమస్ కాలేజీలకు మెడిసినల్ కెమిస్ట్రీ కాకుండా వేరేది ఉండవచ్చు. మీకు మెడిసినల్ కెమిస్ట్రీ ఉందా లేదా అనేటటువంటి అంశాలను చూసిన తర్వాతనే ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్లను వినడానికి ప్రయత్నం చేయండి. ఇందులో ఒక టాప్ 5 ఉంటాయి. ఈ టాప్ 5లో మీకు షార్ట్ క్వశ్చన్లు వస్తాయి, లాంగ్ క్వశ్చన్లు వస్తాయి. కంప్లీట్గా A to Z మీరు ఈజీగా పాస్ అయిపోతారు. ఒక టాప్ 1, టాప్ 2, టాప్ 3 వరకు ఒక 3 వరకు నేర్చుకున్నారనుకో మీకు ఈజీగా పాస్ అయిపోతారు. 4 వరకు నేర్చుకుంటున్నంటే మీరు కనీసం పాస్ అయిన తర్వాత కొంచెం మంచి మార్కులు వస్తాయి. 5కి 5 నేర్చుకున్నారంటే మీరు O గ్రేడ్ వరకు నేర్చుకోవడానికి, O గ్రేడ్ వరకు మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలకు ఇదే మెడిసినల్ కెమిస్ట్రీ ఉంటుంది. చాలా సింపుల్గానే ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా మెయిన్ ఛానల్లో దండు వెంకట్రాములు అనే ఛానల్లో ఉంటుంది. అక్కడ నుంచి చూడడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు టాప్ 1, టాప్ 2, టాప్ 3లు ఇట్లా టాప్ 5 వరకు ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఔషధ నిర్మాణ చర్యాశీలత సంబంధంలో NH2OH పాత్రను వివరించండి. ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ OH అండ్ NH2 ఇన్ స్ట్రక్చర్ యాక్టివిటీ రిలేషన్షిప్ ఆఫ్ ఏ డ్రగ్ అనేటటువంటిది. ఇక్కడ NH2 పడలేదు. ఔషధాల వితరణం మరియు చర్య విధానం గురించి రాయండి. గివ్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ డ్రగ్స్ బేస్డ్ ఆన్ స్ట్రక్చర్ అండ్ థెరప్యూటిక్ యాక్టివిటీ. విటమిన్లపై వ్యాఖ్య రాయండి. రైట్ ఏ నోట్ ఆన్ విటమిన్స్. ADME గురించి రాయండి. రైట్ ఏ నోట్ ఆన్ ADME. వ్యాధి అనగానేమి, వివిధ రోగాల వ్యాధి కారకాల గురించి రాయండి. వాట్ ఈజ్ డిసీజ్, ఎక్స్ప్లెయిన్ వేరియస్ టైప్స్ ఆఫ్ కేసెస్ ఆఫ్ డిసీజ్ అని చెప్పి ఇందులో ఉన్నటువంటి అంశాలు ఒకసారి చూడండి. వ్యాధి అనేటటువంటిది ఒకటి, అట్లాగే విటమిన్లు అనేటటువంటిది ఒకటి, ఔషధాలు అనేటటువంటిది ఒకటి, ఈ ADM ఇది ఒకటి ఇందులో ఉంది కదా. ఈ వ్యాధి, విటమిన్లు, ఔషధాలు ఈ 3 క్వశ్చన్లు అనేటివి టాప్ 2, టాప్ 3లో కూడా రిపీట్ అవుతుంటాయి. ఈ 3ని నేర్చుకోండి. పర్ఫెక్ట్గా 2 క్వశ్చన్లు వస్తాయి, లేదా ఒక క్వశ్చన్ అన్న ఖచ్చితంగా వస్తాయి. షార్ట్ క్వశ్చన్లు కూడా 1 లేదా 2 క్వశ్చన్లు వస్తాయి. ఈ 5 క్వశ్చన్లు టాప్ 1లో ఉన్నాయి నేర్చుకుంటున్నట్టే. కాబట్టి టాప్ 1 చాలా చాలా ఇంపార్టెంట్. ఇక టాప్ 2కు సంబంధించినటువంటివి చూస్తానంటే ఇందులో ఎంజైమ్కి సంబంధించినటువంటి అంశాలు ఎక్కువ ఉంటాయి. ఇందులో ఎంజైమ్ చర్యాశీలతను ప్రభావితం చేసే అంశాల గురించి రాయండి. రైట్ బ్రీఫ్లీ అబౌట్ 2 ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద ఎంజైమ్ యాక్షన్. అట్లాగే సాల్బ్యూటమాల్ యొక్క సంశ్లేషణ మరియు చర్యాశీలతను తెలపండి. క్యూ ద సింథసిస్ అండ్ యాక్టివిటీ ఆఫ్ సాల్బ్యూటమాల్. ఈ 6th సెమిస్టర్ మెడిసినల్ కెమిస్ట్రీలో ఎక్కువ సింథసిస్కు సంబంధించినవి ఉంటాయి. అంటే సంశ్లేషణ ఎట్లా జరుగుతుంది అనేటటువంటిది, అది ఎంజైమ్లో, విటమిన్లో, ఇంకొక దాంట్లో ఈ విధంగానే ఉంటాయి. అట్లాగే ఎంజైమ్ లక్షణాల గురించి తెలిపి ఎంజైమ్ నిరోధకాలు అనగా ఏమి, ఇక్కడ ఎంజైమ్ ఇది ఎంజైమ్ అంటున్నాడు. ఎంజైమ్ ఇది రైట్ నోట్ ఆన్ ఎంజైమ్ క్లాసిఫికేషన్స్, స్ట్రక్చర్స్ అని చెప్పి, రియాక్షన్స్ అని చెప్పి, రవాణాదారులు మరియు అయాన్ మార్గాల గురించి ఎక్స్ప్లెయిన్ అబౌట్ ట్రాన్స్పోర్టర్స్ అండ్ అయాన్ ఛానల్స్కి సంబంధించి. అయాన్ ఛానల్ ఇంపార్టెంట్. సాల్బ్యూటమాల్ ఎంజైమ్కి సంబంధించినటువంటివి. ఇందులో కొన్ని అక్షర దోషాలు ఉన్నాయి, మీరు చూడడానికి ప్రయత్నం చేయండి. మెయిన్ ఛానల్ అయితే క్లారిటీగా ఎడిటింగ్ కూడా చేసి ఉంటుంది. ఇది స్క్రీన్ రికార్డ్ చేస్తే అప్లోడ్ చేస్తున్నా. క్లోరోక్విన్ మరియు AZTల సంశ్లేషణ, సింథసిస్ ఆఫ్ క్లోరోక్విన్ అండ్ AZT. అట్లాగే సూక్ష్మ పోషకాలకు సంబంధించి మైక్రోన్యూట్రియంట్స్కు సంబంధించినటువంటి విటమిన్ ACDలకు సంబంధించినటువంటిది, వాటి యొక్క వనరులు, వాటి వల్ల కలిగే లాభాలు, వాటి వల్ల కలిగే నష్టాలు, అవి ఎక్కడి నుంచి లభిస్తాయి, ఏమిటి మీద ప్రభావితం చేస్తాయి, వాటి వల్ల వచ్చే రోగాలు ఏంటి అనేటటువంటిది. క్వశ్చన్ స్ట్రక్చర్ ఏ విధంగానన్నా రావచ్చు. విటమిన్లకు సంబంధించినటువంటి విటమిన్ ACDల గురించి రావడం జరుగుతుంది. అట్లాగే పారాసిటమాల్ సింథసిస్కు సంబంధించి, అట్లాగే ఆస్పిరిన్కు సంబంధించినటువంటి సింథసిస్కు సంబంధించినటువంటి క్వశ్చన్లు వస్తాయి. ఇంకా టాప్ 4 విషయానికి వస్తే డయూరెటిక్ మరియు హెమటోపోయటిక్ ఔషధాలకు సంబంధించి, డయూరెటిక్, హెమటోపోయటిక్ డ్రగ్స్కి సంబంధించినటువంటిది. అట్లాగే సింథసిస్కి అడుగుతున్నాడు కొన్ని, అందులో సల్ఫినిలమైడ్, బయోప్రజోల్, అట్లాగే ఇబుప్రోపెన్, అట్లాగే సిస్ప్లాంటిన్కి సంబంధించినటువంటి అడ్రినల్ గురించి క్లుప్తంగా తెలిపి సంశ్లేషణ ఇవ్వండి. గివ్ ద సింథసిస్ రైట్ బ్రీఫ్లీ అబౌట్ అడ్రినలిన్,
ఇట్ గివ్స్ ఇట్ సింథసిస్కి సంబంధించినటువంటి. రైట్ అబౌట్ డోపమైన్ గివ్ దిస్ సింథసిస్కి సంబంధించినటువంటి డోపమైన్కి సంబంధించినటువంటి మరో క్వశ్చన్. అలాగే డిఫైన్ డ్రగ్ డిసీజ్ రిసెప్టర్ అనేవి ఉన్నాయి కదా, ఇవి షార్ట్ క్వశ్చన్లు వస్తాయి. మీరు లాంగ్ క్వశ్చన్లో నేర్చుకుంటున్నట్టే ఇవి కూడా కవర్ అయిపోతాయి, గుర్తుంచుకోగలరు. ఇక టాప్ 5 విషయానికి వస్తే పెన్సిలిన్కి సంబంధించినటువంటి లఘు వ్యాఖ్య రాయండి, దాని సంశ్లేషణ సింథసిస్ తెలిపండి. రైట్ అబౌట్ పెన్సిలిన్, ఎక్స్ప్లెయిన్ సింథసిస్కి సంబంధించి. మెటబోలైట్లు యాంటీ మెటబోలైట్ల గురించి రాయండి. రైట్ అబౌట్ మెటబోలైట్స్ యాంటీ మెటబోలైట్స్. అట్లాగే డోపమైన్కి సంబంధించినటువంటిది ఎల్ డోపా అనేది ఇంపార్టెంట్, షార్ట్ క్వశ్చన్ కూడా రావచ్చు. ఎక్స్ప్లెయిన్ అబౌట్ డోపమైన్ అండ్ సింథసిస్కి సంబంధించి గివ్ ద సింథసిస్ ఆఫ్ ఎల్ డోపా అని చెప్పినటువంటి ఈ క్వశ్చన్లు కూడా చూడడానికి ప్రయత్నం చేయండి. ఇది టాప్ 5కి సంబంధించినటువంటిది. మెయిన్ ఛానల్లో పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మెయిన్ ఛానల్లో ఉంటాయి, చూడడానికి ప్రయత్నం చేయండి. సైనింగ్ అవుట్, నేను మీ దండ వెంకటరాములు.